జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండా నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా బీహార్ కు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన చాలా బాగుంటుంది న్యూస్ మాత్రం ఓకేనా ప్రశాంత్ కిషోర్ తెలుసు కదా మీకు ఈయన ఎన్నికల వ్యూహకర్త అదే విధంగా రాజకీయ నాయకుడు కూడా ఈయనది బీహార్ లోనే రోహ్తాస్ జిల్లాలో కోనార్ గ్రామం ప్రశాంత్ కిషోర్ ఇటు భారతీయ జనతా పార్టీకు కాంగ్రెస్ పార్టీకు రెండింటికి కూడా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశాడు అలాగే తమిళనాడులో ఉన్నటువంటి డిఎంకే పార్టీకు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీకు అలాగే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీకు పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశాడు ఈయన గారికి ఇది ఒక పని అనుకోండి చెప్పాలంటే నిజానికి ప్రశాంత్ కిషోర్ కు ఒక గుర్తింపునిచ్చి గౌరవించింది భారతీయ జనతా పార్టీనే దాంట్లో మాత్రం డౌట్ ఏం లే అయితే ఈ ప్రశాంత్ కిషోర్ మాత్రం బీజేపీకి వెన్నుపోటు పడడానికి ప్రయత్నం చేశాడు ఊరుకుంటారు మనోళ్ళ వంగన పెట్టి తొక్కుతారు బీజేపీలో అమిత్ షా గారి స్థానాన్ని ఆశించాడు నీ బతుకు జడ అమిత్ షా గారు ఎక్కడ నువ్వెక్కడ దేశం విషయంలో కావచ్చు సనాతన ధర్మం విషయంలో కావచ్చు ఆయనకుండే కమిట్మెంట్ ఏంది నువ్వు అసలు మనిషివా నీకు ఆయనకి ఏమన్నా పోలిక ఎట్లా ఊహించుకునేదానికైనా లేకపోతే ఆశించేదానికైనా కూడా ఒక హద్దు అనేది ఉండబనిలే అవునా కాదా దీంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ప్రశాంత్ కిషోర్ను మెడబట్టి పార్టీ నుంచి బయటికి గెంటేసినాడు ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పనిచేస్తా నితీష్ కుమార్తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకొని జేడీయూ పార్టీలో జాయిన్ అయిపోయినాడు అయితే జేడీయూ పార్టీలో జాయిన్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ మెల్లగా ఈ జేడీయూ నాయకులను తన వైపుకు తిప్పుకోవడం మొదలుపెట్టాడు అంతేకాకుండా నితీష్ కుమార్ కు వెనుపోటు పోవడానికి ప్రయత్నం చేసినాడు చూడండి ఎంత దుర్మార్గుడో వీడు నమ్మక ద్రోహి అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి అమిత్ షా గారు ఈ విషయాన్ని నితీష్ కుమార్కు చెప్పడంతో ఇక నితీష్ కుమార్ కూడా ఈ ప్రశాంత్ కిషోర్ను మెడబట్టి బయటికి గెంటేశాడు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుదామని చెప్పేసి చూసినాడు కాంగ్రెస్ పార్టీలో ఏకంగా నేషనల్ జనరల్ సెక్రటరీ పదవిని ఆశించాడు దీంతో ప్రశాంత్ కిషోర్ ఆలోచన పసిగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ ను దూరం పెట్టింది అంటే ఓళ్లే దూరం పెట్టినారంటే ఇంక మీరు ఆలోచించండి ఇక అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఒక నిర్ణయానికి అయితే వచ్చాడియా అదేందయ్యా అంటే అనేక మందిని ముఖ్యమంత్రులుగా చేయడానికి నేను పనిచేసినా కదా అసలు నేను ఎందుకు సీఎం కాకూడదు ఏమే నేను చాలా మందిని సీఎం చేసేదానికి నేను సహకరించిన అట్లాంటిది నేను ఎందుకు సీఎం కాలేనని చెప్పేసి ఆ ఆలోచనకైతే వచ్చేసినాడు అంతే ఇక సొంత రాష్ట్రమైనటువంటి బీహార్కు పోయి గాంధీ జయంతి సందర్భంగా తెలుసు కదా మీకు గాంధీ అంటే ఆయన గొప్ప ఆయన మహానుభావుడు ఆయన జయంతి సందర్భంగా ఈ ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ పార్టీ అయినటువంటి జన్ స్వరాజ్ పార్టీని అయితే స్టార్ట్ చేశాడు బీహార్ రాజధాని పాట్నాలో ఈ గాంధీ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో ఈ ప్రశాంత్ కిషోర్ తన పార్టీ పేరునైతే ప్రకటించాడు ఈ సందర్భంగా ఆయన తన పార్టీ శ్రేణులతో జై బీహార్ నినాదాలు కూడా చేయించుకున్నాడు సరే బాగానే ఉండాలి డబ్బులు ఇచ్చాడు చేయించుకుంటాడు ఏం మనకు వచ్చిన ఇబ్బంది ఉండదు ఈ బీహారీ ప్రజలపైన జరుగుతున్నటువంటి వేధింపులు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో వినిపించేలా ఈ నినాదాలు ఉండాలంటూ పార్టీ కార్యకర్తలకు సూచించాడు అంటే అంత గట్టిగా అరసాలి మీరు అన్నట్టు నానా హడావిడి చేశాడు ఇక తన పార్టీను బీహార్ ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి జన్ స్వరాజ్ పాదయాత్రను ప్రారంభించాడు జన్ స్వరాజ్ పేరుతో 3500 కిలోమీటర్ల మేర పాదయాత్రను ఈ చంపరాన్ జిల్లాలోని గాంధీ ఆశ్రమం దగ్గర నుంచి ప్రారంభించాడు 12 నుంచి 15 నెలల్లో బీహార్లోని అన్ని పల్లెల్లో పట్టణాల గుండా ఈ పాదయాత్ర అయితే సాగింది ఈ పాదయాత్ర కోసం ఈ ప్రశాంత్ కిషోర్ కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు సరే ఒక్కొక్క పార్టీకి అన్నిటికీ వ్యూహకర్తలుగా పనిచేశాడు కదా అంత ఎంతో డబ్బులు అయితే వచ్చుంటుంది సంపాదించుకుంటాడు ఆ డబ్బులంతా ఇంకా పేరు కోసం పరపతి కోసం ఖర్చు చేశాడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకున్నాడు కుల సమీకరణాలు చేశాడు కుల నాయకులతో చర్చలు జరిపినాడు కార్యకర్తలను అద్దెకు తెచ్చుకున్నాడు ఏంది అద్దెకు ఇంత చేసినప్పటికీ ఈ బీహార్లో ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి పాదయాత్ర కాస్త తోసమని పోయింది నీరు గారిపోయింది అయితే ప్రశాంత్ కిషోర్ కు బీహార్లోని తన సొంత కులస్తుల్లో అదేవిధంగా ఈ చదువుకున్న వాళ్ళలో కొంత ఇమేజ్ అయితే ఉండాలి ఈ విషయంలో అయితే కాదనలేం దీంతో ప్రశాంత్ కిషోర్ కు 10% దాకా ఓటు బ్యాంకును అయితే సంపాదించుకున్నాడు అందుకే ఈ మధ్యన ఈ బీహార్లో జరిగినటువంటి 4 ఉప ఎన్నికల్లో 2 చోట్ల ఈ జన్ స్వరాజ్ పార్టీకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు అయితే వచ్చాయి అలాగే మొన్న జరిగినటువంటి ఈ పాట్నా యూనివర్సిటీ ఎన్నికల్లో ఆర్జేడీ కంటే ఏది లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఉన్నది కదా ఆర్జేడీ ఆ పార్టీ కంటే ఈ జన్ స్వరాజ్ పార్టీ ఎక్కువ ఓట్లు అయితే సాధించింది దీంతో ఇక అందరి దృష్టి కూడా ఈ ప్రశాంత్ కిషోర్ మీద పడింది అదే సమయంలో మరో పక్క బీహార్లోని ఆర్జేడీ పార్టీకు కాంగ్రెస్ పార్టీకి మధ్యన కొన్ని విభేదాలు అయితే ఏర్పడినాయి ఆర్జేడీ పార్టీ కాంగ్రెస్ పార్టీను అసలు లెక్క చేయకపోవడంతో ఇక కాంగ్రెస్ పార్టీ ప్రశాంత్ కిషోర్ పార్టీ అటువంటి ఈ జన్ స్వరాజ్ పార్టీతో చేతులు కలపాలని భావించింది అవకాశవాద పార్టీలు కదా ఆ మాత్రం ఉంటుంది ఈ మార్పు చేర్పులు అన్నీ కూడా ఉంటాయి ఏ నిమిషం ఎట్టగాలన్నా కూడా వాళ్ళకు జంప్ అవుతూ ఉంటారు దాంట్లో ఏం ఆశ్చర్యం ఏం లేదులే
అయితే ఇక్కడ ఖచ్చితంగా ఒక విషయం చెప్పుకోవాలి మనం. ఈ ప్రశాంత్ కిషోర్ కూడా ఒక సూడో సెక్యులర్, అదే విధంగా పచ్చి అవకాశవాది, హిందూ వ్యతిరేక కూడా. ఈ ప్రశాంత్ కిషోర్ కూడా ఓటు బ్యాంక్ పాలిటిక్సే చేస్తూ ఉంటాడు. అందుకే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్టికల్ 370ను వ్యతిరేకించాడు, అదే విధంగా సిఏఏను కూడా వ్యతిరేకించాడు. అయితే ఇప్పుడు కొత్తగా బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లును అయితే తీసుకొచ్చింది. అలాగే దాన్ని చట్టంగా చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ వక్ఫ్ బోర్డు మూలంగా అన్నిటికంటే ఎక్కువగా నష్టపోయిన రాష్ట్రం ఏదయ్యా అంటే బీహార్ రాష్ట్రం కూడా. అందుకే బీహార్ ప్రజలు ఈ వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు పలికినారు. కానీ ఈ ప్రశాంత్ కిషోర్ మాత్రం వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా పనిచేశాడు, వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా తన ప్రసంగాలు అయితే చేశాడు. అంతే, ఇప్పటి వరకు 10% దాకా ఓటు బ్యాంకును కూడగట్టుకున్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఒక్కసారిగా గాలి తీసిన టైర్ మాదిరి అయిపోయినాడు. ఇక బీహార్ ప్రజలు కూడా ప్రశాంత్ కిషోర్ నుంచి దూరం జరగడం ప్రారంభించారు. తప్పు కదా అదే, కడుపు కన్నది రెడ్డి అమ్మారు చేస్తారు ఎవరైనా కూడా. మొన్న ఈ వక్ఫ్ బిల్ తెచ్చిన తర్వాత ఈ డీప్ డౌన్ అనాలిసిస్ సంస్థ చేసినటువంటి సర్వేలో ఈ ప్రశాంత్ కిషోర్ పార్టీ అటువంటి జనస్వరాజ్ పార్టీ కేవలం 3% ఓట్లు మాత్రమే సాధిస్తుందని చెప్పేసి తేల్చెప్పేసింది. అంటే 10% ఓటింగ్ శాతం నుంచి 3% పడిపోయిందనమాట. అది కూడా ఈ జనస్వరాజ్ పార్టీ ప్రభావం బీహార్లో కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతుందని చెప్పేసి ఈ సర్వేలు అయితే వెల్లడైంది. అర్థమవుతుందా? కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే. అంతేకాకుండా వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకించినందుకు బీహార్ ప్రజలు ప్రశాంత్ కిషోర్ను నమ్మడం లేదని చెప్పేసి ఈ సర్వే సంస్థ అయితే తెలియజేసింది. అంటే వచ్చే బీహార్ ఎన్నికల్లో గెలిచి సీఎం అయిపోదాం అనుకున్నటువంటి ఈ ప్రశాంత్ కిషోర్ ఆశలు ఆవిరైపోయినాయి. ఇకపోతే ప్రశాంత్ కిషోర్ బీహార్లో అయితే ఒంటరైపోతున్నాడు. కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోకుండా పరువు బాగుంటునేదానికి సిద్ధమైపోయినాడు. ఎందుకంటే ఇప్పుడు ఈయన పని అయిపోయిందంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు? సరే కష్టమైనా నష్టమైనా ఏదేమైనా కూడా పోయి మళ్ళీ ఆర్జేడీతోనే చేతులు కలుపుతారు. నితీష్ కుమార్ ఆల్రెడీ మెడబట్టి బయటికి గంటేసినాడు. ఇంకా ఈయన గారు ఈ ఊరి దగ్గరికి పోతాడు. అర్థమవుతుందా? ఏకాకి అయిపోయి ఎటు కాకుండా పోవాల్సిందే. ఇది మాత్రం జరిగి తీరుతుంది కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.